నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కేఏ పాల్ గారు సంచలన ఆరోపణలు చేశారు. ఏంటంటే పార్టీ పెట్టింది ప్రజల కోసం అన్నావు. సో నీ పార్టీ కోసం లక్షల మంది, వేల మంది, కోట్ల మంది నీకు పార్టీ కోసం పగలు రాత్రి లేకుండా కష్టపడారు. అట్లాంటి వాళ్ళకు టికెట్ ఇవ్వకుండా మీ సొంత అన్నయ్యకి ఎందుకు ఇస్తున్నావు అని చెప్పేసి ఆరోపణలు చేశారు. కేఏ పాల్ ఎవరు? ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు. ఏం చేశాడు ఆయన ఇప్పటి వరకు? బాగుతూనే ఉంటాడు. బాగడం అంటే అంతే. ఇప్పుడు నువ్వు మంచి చేయాలని ఒక పార్టీ పెట్టుకున్నప్పుడు, నువ్వు మంచి చేయాలని ఒక పార్టీ పెట్టుకున్నావు, నువ్వు మంచి చేయకుండా ఎదుటోళ్ళని దుమ్మెత్తి పోసేవాడివి, నువ్వేం రాజకీయ నాయకుడివి? నువ్వు కూడా చేయొచ్చుగా ప్రజలకి సేవ. ఇప్పుడు నీకు పార్టీ కోసం ఎక్కడ చేస్తున్నావు? సేవ చేయాలంటే పదవి కావాలా? చేద్దామని వచ్చిండు, కానీ ఎక్కడ పదవి? ఎక్కడ? ఏం మాట్లాడుతున్నావు? ఏం తెలుసని మాట్లాడుతున్నావు? తమ్ముడి కోసం అన్న ఎంత పోరాటం చేశాడు జనసేన పార్టీ కోసం. ఇప్పుడు నువ్వు అన్న తమ్ముడు అన్నావు కాబట్టి నేను దాని గురించే మాట్లాడుతున్నా. కేఏ పాల్కి లేదా సరే అన్న తమ్ముడిని వదిలే, అన్న అవ్వడం దురదృష్టం. పార్టీ టికెట్ ఇస్తున్నందుకు, ఎమ్మెల్సీ టికెట్ ఇస్తున్నందుకు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి అన్న అవ్వడం దురదృష్టం, అంతే. ఇప్పుడు ఆ పార్టీలో కష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. తన కుటుంబం, తన తమ్ముడు, ఇప్పుడు తన తమ్ముడు ఒక ఓన్ బ్లడ్, మైండ్ సెట్స్ వేరు ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఎలా బిహేవ్ చేస్తారు, ఎప్పుడు కోపం వస్తుంది, ఏం తింటారు, ఎలా ఉంటారు, అవతల వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారు, అతని మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఏ నిమిషంలో ఏ స్టెప్ తీసుకోగలడు అనేది ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళకి ఎక్కడైనా బాగా తెలుస్తుందా? అందుకనే కదా ఆల్రెడీ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఓడిపోయినప్పుడు, తెలంగాణలో కూడా మళ్ళీ జనసేన పార్టీ ఓడిపోయినప్పుడు అన్నగా ఆయన వెనకాలండి తమ్ముడి ప్రతి సక్సెస్ వెనకాల సక్సెస్ అయ్యేంత వరకు ఎంత కృషి చేశాడు నాగబాబు గారు. ఆయనకు ఆరోగ్యం సహకరించకపోయినా పిల్లల్ని హైదరాబాద్లో వదిలేసి తమ్ముడు వెనకాలే తిరిగాడా లేదా? వేరే జనాలు తిరిగారా లేదా అని నేను అనట్లేదు. కంపారిటివ్లీ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ స్టార్ట్ అయినప్పుడు నాగబాబు గారు ఉండే చిరంజీవి పక్కన. జనాల కోసం పోరాడుతున్నాము, జనాల కోసం నేను ఉన్నాను, మాకు పదవులు అవసరం లేదు, మేము ప్రజాసేవ చేయడానికి వచ్చామని నాగబాబు గారు మాట్లాడినప్పుడు పదవి ఆయన కోరుకోలేదు. ఒకవేళ నిజంగా కోరుకొని ఉంటే జనసేన గెలిచినప్పుడు ఆ 23 స్థానాల్లో కూడా నాగబాబు గారు నిలబడి ఉండాల్సింది. ఎందుకు నిలబెట్లా? నిజంగా కుటుంబ పాలన, కూటమి కుటుంబ పాలన చేస్తోంది అని మాట్లాడుతున్నారు కేఏ పాల్. కూటమి కుటుంబ పాలన చేస్తున్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ ఎందుకు దించాడైతే? అప్పుడు ఎందుకు మాట్లాడాలి నువ్వు కేఏ పాల్ని? నారా లోకేష్ ఎందుకు ఐటీ మినిస్టర్ని చేశారు? వేరే వాళ్ళని చేయొచ్చుగా ఐటీ మినిస్టర్ని. ఆయనకు కొంచెం తెలుసు కదా పార్టీ గురించి. నాగబాబు గారి కన్నా ఇంకెవరికైనా ఎక్కువ తెలుసా? నా అన్న రాజకీయ పరంగా ఇప్పుడు నేనున్నానబ్బా, నేను వెళ్ళి వినోద్ నువ్వు బాగుపడరా బాబు, నువ్వు తప్పు చేస్తున్నావు అంటే నువ్వెవడరా చెప్పడానికి అని అడుగుతావు ముందు. అదే నేను ఒక పదవిలో ఉండి వినోద్ నువ్వు బాగుపడు అంటే నా పదవికి నువ్వు వాల్యూ ఇస్తావు, అవునా? ప్రజాసేవ జరుగుతున్నప్పుడు ఇప్పుడు నువ్వు సంఘంలోకి వెళ్ళి వాడు దొంగతనం చేస్తున్నాడు, లేకపోతే వాడు రోడ్డు మీద అడుక్కు తింటున్నాడు, వాడి కాళ్ళు చేతులు ముక్కుతున్నారు అంతే బాగున్నాయి, వాడు రోడ్డు మీద అడుక్కు తింటున్నాడు, నువ్వు వెళ్ళి వాడికి ఏదైనా చెప్పాలనుకుంటే పైనుంచి కింద చూసి ఇస్తే ఇవ్వు లేకపోతే పో అంటాడు, అవునా? అదే నువ్వు ఒక పదవిలో ఉండి నువ్వు వెళ్ళి వాడిని సక్రమైన మార్గంలో పెట్టి నాలుగు తన్ని వాడిని కూర్చోబెట్టి ఏదైనా రిహాబిలిటేషన్ సెంటర్కి పట్టిస్తే నీ పదవికి వాల్యూ వచ్చి నువ్వు నోరు మూసుకొని వచ్చి కూర్చుంటాడు అక్కడ. ప్రజాసేవ చేయడం వేరు, చేయించడం వేరు, రెండు ఉంటాయి ఇందులో. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చాలామంది క్వశ్చన్లు అడుగుతున్నారు. ఆయన ప్రజాసేవ చేయాలనుకున్నప్పుడు డిప్యూటీ సీఎం ఎందుకు అయ్యాడు, డిప్యూటీ సీఎం ఎందుకు అడుక్కొని తీసుకున్నాడు? ఆయన అడుక్కొని తీసుకోలేదండి, వాళ్ళు ఇచ్చారు అతనికి. ఎందుకంటే గెలిచిన స్థానాల్లో అధిక స్థానాలు కూడా ఆ పార్టీ ఏదైతే ఒక పార్టీ కలిసిందో వాళ్ళకి మొత్తం స్థానాలు గెలిచాయి. ఎక్కడైతే నిలబడ్డారో అన్నీ గెలిచినప్పుడు రాజకీయ పరంగా చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత రాజకీయం మీకు తెలుసా? కేఏ పాల్ గారికి తెలుసా చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన రాజకీయం? ఇప్పుడు అదే కేఏ పాల్ హైదరాబాద్లో కూర్చొని ఊర్లో అంతా పట్టుకొని తిరుగుకొని మాట్లాడుతున్నాడే, ఇదే హైదరాబాద్కి కేఏ పాల్ చంద్రబాబు నాయుడు గారు ఎంత చేశారు? దాని గురించి ఎందుకు ప్రశ్నించావు నువ్వు? ఎంతసేపు పవన్ కళ్యాణ్ మీద పడి ఏడుస్తావు? నువ్వు చేయలేని పనులు ఆయన చేస్తున్నాడని ఏడుస్తున్నావు నువ్వు, అంతే. ఆయన గొంతు చించి అరుస్తున్నాడు, నువ్వు నవ్వుతూ సమాధానం చెప్తున్నావు, కూర్చొని 10 మందిని వెనకాల వేసుకొని కూర్చుంటూ సమాధానం చెప్తావు. ఏం సాధించారు మీరు కూడా? నేను అడుగుతున్నా కేఏ పాల్ గారిని, నువ్వేం సాధించారని వేరే వాళ్ళని విమర్శిస్తున్నావు? నోరుంది కదా విమర్శించేస్తారా? ఇప్పుడు అతను డబ్బులు తిన్నాడా, అతను ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నాడా, లేకపోతే ప్రజల కోసం దీక్షలు చేస్తున్నాడా అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, అతన్ని నమ్మి ఓటేసిన ప్రజలకి తెలుసు. నువ్వు ఏం చేశావని అవతల వాళ్ళని విమర్శిస్తున్నావు. కనీసం నువ్వు ఏదైనా పార్టీలో నిలబడి ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీగా కానీ, కార్పొరేటర్గా కానీ, కనీసం అధ్యక్ష పదవికైనా సరే నువ్వు గెలిచావా?
అవతల మనిషిని విమర్శించడానికి నీకే హక్కు ఉంది. ఇప్పుడు రోజా గారు విమర్శిస్తున్నారంటే ఆ మినిస్టర్గా 2 ఏళ్ళు గెలిచారు, రాష్ట్రం గురించి తెలుసు, రాజకీయం తెలుసు, జగనన్నకి ఆమెకు తోడుగా ఉండింది, మాట్లాడతారు. జగన్ సంబంధించిన వాళ్ళందరూ మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళకి పరస్పర విమర్శలు ఎదుర్కొనే శక్తి ఉంది కాబట్టి. నువ్వు రాజకీయంలో ఏనాడైనా ఏ పదవైనా గెలిచావా? ఇండిపెండెంట్ అభ్యర్థిగా అయినా గెలిచావా మాట్లాడడానికి? కూటమి కుటుంబ పాలన చేస్తోంది, కూటమి కుటుంబంలో కలిసిపోయింది, నువ్వు అవి మాట్లాడడం తప్ప ఏమీ లేదండి. ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ నిజంగా నాగబాబు గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే, ఎమ్మెల్సీగా గెలిస్తే, ఏదైనా చేస్తే అది కుటుంబ పాలన కాదు. ఆ పార్టీ గురించి ఆవిర్భావం దగ్గర నుంచి ఇప్పటిదాకా తమ్ముడి వెనకాల కానీ, లేకపోతే జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ వెనకాల నిలబడుకున్న వాళ్ళలో నాగబాబు గారు ప్రప్రథమంగా ఉంటారు. అందుకని నాగబాబు గారికి ఆ టికెట్ ఇవ్వడంలో తప్పు లేదు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చి నువ్వెందుకు నాగబాబు గారికి ఇస్తున్నావు అని క్వశ్చన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి కూడా రైట్ ఉంది ఆన్సర్ చేయడానికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి డెసిషన్, సీఎం డెసిషన్ తీసుకోకుండానే పవన్ కళ్యాణ్ గారు డెసిషన్ తీసేసుకుంటారా పలానా వాళ్ళకి ఇవ్వాలని? రాజకీయం అంటే చాలా ఉంటాయి లొసుగులు, అవి అర్థం చేసుకొని కేఏపాల్ మాట్లాడుతున్నారు. దాని గురించి మీరు నన్ను అడిగారు, ఇదే నా సమాధానం. థ్యాంక్ యూ.